ఎస్, కవితకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కవిత ఏం చేయబోతున్నారు? కవిత బెయిల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఎలా ఉండిపోతుంది? కవిత ఒక పవర్ సెంటర్గా మారబోతున్నారా? ఈ చర్చ అంతా ఇప్పుడు ఈ తెలంగాణ సమాజంలో జరుగుతుంది. ముఖ్యంగా కవిత బయటకు వచ్చిన సందర్భంగానే తాను మొండిని ఇకపైన అంటే తనను జైలుకు పంపినటువంటి సందర్భంగా జగమొండిగా మార్చారు. తాను ఇంతకింత తీర్చుకుంటాను అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ లేదంటే శపథం చేయడము, సవాల్ విసరడము, తర్వాత 3 రోజులుగా చూస్తుంటే కనుక ఆమెకి లభిస్తున్నటువంటి స్వాగత సత్కారాలు కావచ్చు, అపూర్వమైనటువంటి ఆదరణ కావచ్చు, ఆమె రేకెత్తిస్తున్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఆమె యొక్క విడుదల పట్ల ఆసక్తి వ్యక్తమవుతుంది. వివిధ రకాలైనటువంటి చర్చలు సాగుతున్నాయి. ఈ ఆసక్తి ఆమె పట్ల సానుభూతిగా ఎంతవరకు మారుతుంది? ఆమె ఒక ఫెరోషియస్ లీడర్గానే చూడాలి. ఇది నిజానికి మనం చూస్తే కనుక 2014 నుంచి జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి కీలక పాత్ర పోషించలేదు కవిత. నిజానికి ఆమెకు ఉండేటటువంటి స్టేచర్ కానీ, జాగృతి సంస్థను నడపడం కానీ, మాట్లాడే విధానం కానీ, జనంలో దూసుకుపోయే తత్వం కానీ, నాయకత్వ లక్షణాలు పటిష్టంగా ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి నాయకురాలుగానే చెప్పాలి. అంటే జనాకర్షణ కలిగినటువంటి, క్రౌడ్ పుల్లింగ్ కలిగినటువంటి నాయకురాలుగానే చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా ఆమె యొక్క పాత్ర కనిపించదు. కేసీఆర్, సుప్రీం కమాండ్ అయినటువంటి కేసీఆర్, తర్వాత అగ్రశ్రేణి హైకమాండ్లో భాగమైనటువంటి కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ఎక్కువ పాత్ర తీసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీగా మారిన తర్వాత రాష్ట్రంలో అధికారం కోల్పోయారు, లోక్సభకు ఒక సభ్యుని కూడా పంపలేకపోయారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఎదురెదుతున్నటువంటి వాతావరణంలోనే బీఆర్ఎస్ ఉంది. కవిత వంటి ఫెరోషియస్ లీడర్ ఇప్పుడు జైలుకు వెళ్ళి వచ్చారు కనుక ఆమె మరొకసారి అంటే బీఆర్ఎస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారి ప్రజల్లో దూసుకెళ్తే, ఎందుకంటే ఆమె మీద కూడా ఒక బాధ్యత ఉంది. తాను ఎదుర్కొంటున్నటువంటి కేసు కేవలము రాజకీయంగా పెట్టింది, కక్ష సాధింపు ధోరణిగా పెట్టింది అంటూ ప్రజల్లోకి వెళ్ళి తన వెర్షన్ వినిపించాల్సినటువంటి ఒక బాధ్యత ఆమె మీద ఉంటుంది. దానివల్ల తన లీడర్షిప్ నిరూపించింది. అదే సమయంలో బీఆర్ఎస్ ఒక సింపతి కార్డ్ని, ట్రంప్ కార్డ్ని ప్రయోగించేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆటోమేటిక్గానే ఆమె యొక్క లీడర్షిప్ ఎలివేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చూస్తే కనుక ఏదన్నా ప్రత్యర్థి పార్టీలు ఒక చర్య తీసుకున్నప్పుడు ఫైటింగ్ స్పిరిట్ కలిగినటువంటి నాయకులు ఉంటే కనుక వాళ్ళ ఎదుగుదలకి అనేటటువంటిది ఆ చర్య దోహదం చేస్తుంది. మనం చూసాము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని అంత పెద్ద నాయకుడిగా ఎదగడానికి అప్పట్లో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు, ఆయన 16 నెలల పాటు జైల్లో ఉండడము, తర్వాత అగ్రనాయకుడి స్థాయికి చేరుకోవడం. ఇటు రేవంత్ రెడ్డి, నిజానికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయి కలిగినటువంటి నాయకుడు, ఓటుకు నేటు కేసు పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, అప్పట్లో ఉండేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈయన టార్గెట్ చేయడం, తర్వాత తెలుగుదేశం పార్టీలోని వర్కింగ్ ప్రెసిడెంట్ని సాధించడము, తర్వాత కాలంలో పీసీసీ నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా మారడము, ఇవన్నీ అంటే తాను ఎదుర్కొన్నటువంటి కేసులతో. నిజానికి ఒక నాయకుడిని టార్గెట్ చేసి అతన్ని అణగదొక్కాలంటే ప్రభుత్వాలు కేసులు పెడతా ఉంటాయి. అండ్ అతను కనుక కొంచెము ఫైటింగ్ స్పిరిట్ లేనటువంటి సాధారణంగా ఉండేటటువంటి నాయకుడైతే కనుక క్రమేపీ కనుమరుగైపోతాడు. అదే ఫైటింగ్ స్పిరిట్ ఉండి జనాదరణ పొందగలిగినటువంటి వ్యక్తి అయినా, జనంలోకి ఇష్యూని తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి అయినా పెద్ద నాయకుడిగా ఎలివేట్ అవడానికి అది ఒక కారణంగా నిలుస్తుంది. రేవంత్ రెడ్డి కేసునే చూస్తే కనుక రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి స్థాయిని అప్పట్లో ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచింది. ఆయన టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వల్ల ప్రత్యామ్నాయ నాయకుడుగా ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి, ఆ కేసులను ఎదుర్కొంటూ జనంలో ఆదరణ పొందడానికి, విస్తృతమైనటువంటి పబ్లిసిటీ పొందడానికి అప్పట్లో ఉండేటటువంటి టీఆర్ఎస్ పెట్టినటువంటి కేసులే కారణం. అందువల్ల ఇప్పుడు ప్రజలైతే అవినీతి ఇతరత్ర కేసుల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఎంత మేరకు నాయకుడు నిలబడగలుగుతాడు, పోరాటం చేయగలుగుతాడు అనే ఇష్యూస్ని మాత్రమే తీసుకుంటున్నారు. దానికి తాజాగా జరిగినటువంటి 2 ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి స్థాయికే ఎదిగాడు. ఆయన చేసినటువంటి పోరాటము, తన ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్ళడము, ఒక నాయకుడిగా ఎలివేట్ అయిపోయాడు. విస్తృతమైన అంటే కేసీఆర్కి ప్రత్యామ్నాయం కాగలిగినటువంటి నాయకుడిగా ఎలివేట్ అయ్యడానికి అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో ఒక కారణమైనటువంటి వాదన ఉంది. ఇప్పుడు కవితకి అటువంటి పొలిటికల్ ఆపర్చునిటీ, అవకాశం దొరికింది అనేటటువంటి అంచనాలు సైతం వెలువడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం పెట్టిందా, లేదంటే ఈడీకి సంబంధించి కేసా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేసులో ఏమి నిర్గించారా, ఏది కారణమైనప్పటికీ ఆమెకు లభించినటువంటి విస్తృతమైనటువంటి
వచ్చినటువంటి పబ్లిసిటీ ఇప్పుడు ప్రజల్లోకి ఒక సింపథెటిక్ కార్డు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఆమె మాట్లాడగలిగినటువంటి ఆరేటింగ్ స్కిల్స్ కలిగినటువంటి నాయకురాలు, మహిళ, అందులోని బీఆర్ఎస్కి ఇప్పుడు అవసరం ఉంది. అందువల్ల ఈమె ఒక మరో పవర్ సెంటర్గా జనంలోకి వెళ్ళడానికి కానీ, ఒక ట్రంప్ కార్డుగా మారడానికి కానీ, రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా విమర్శలు గుప్పించడానికి, కేంద్రానికి ప్రత్యామ్నాయంగా విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్ ఒక ట్రంప్ కార్డుగా కవితను వాడుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆమెకి ఇచ్చేటటువంటి పాత్రను బట్టి ఆమె ఒక తురుపు మొక్కగా మారి రాజకీయంగా ఎలివేట్ అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశంగానే పరిశీలకులు చెప్తున్నారు.